బాల్యం నుంచి హిందుత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది. ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేని విధంగా సైద్ధాంతిక సమరాన్ని తలపిస్తోంది. 2 సార్లు లోక్సభకు ఎన్నికై మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న అత్యంత వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్. దాదాపు 2 దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిలో ఎవరిని ఉపరాష్ట్రపతి పదవికి ఉభయ సభల పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారో అన్నది నేడు సాయంత్రానికి తేలనుంది. సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఈ ఎన్నికలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉండడంతో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 6 సీట్లు ఖాళీగా ఉండడంతో 239 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉండగా బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్కు దూరంగా ఉండనున్నాయి. దీంతో 770 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొననున్నారు. వీరిలో 386 ఓట్లు ఎవరికి లభిస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. ఎన్డీఏకు ఇప్పటికే లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సంఖ్యాబలం ఉంది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన షిండే వర్గం, లోక్ జనశక్తి, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సహా పలు పార్టీలు, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతిస్తున్నారు. చెల్లని ఓట్లపై 2 కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ఎంపీలు తమ ఓటింగ్ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని, కానీ కొందరు అది గ్రహించలేకపోతున్నారని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలుపవలసి ఉంటుంది. మరే ఇతర పెన్నులు వాడినా ఓటు చెల్లదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతి 15 మంది పార్టీ ఎంపీలకు ఒక సమన్వయకర్తను నియమించింది. ఎన్డీఏ కూటమి తమ ఎంపీలకు వర్క్షాప్ నిర్వహించింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. మహా గవర్నర్ కాకముందు దాదాపు 1.5 ఏళ్ల పాటు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చూశారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా ప్రారంభించి 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులయ్యారు. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇక కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్ సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. 2016లో కొచ్చిలోని కార్ బోర్డు చైర్మన్ గా నియమితులై 4 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని ఆకులమైలార్. ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు.
2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది 4.5 ఏళ్లు అంటే పదవి విరమణ వరకు పనిచేశారు. ఇక 2011 జూలై 8న సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాక గోవా రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్తగా పనిచేశారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతు తెలపనున్నారు. ఈ ఎన్నిక అనంతరం సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని, రైలు మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి టెండర్లను ఆహ్వానించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, రామగుండం మార్గంలో కొత్త అలైన్మెంట్ను ఆమోదించాలని, మెట్రో 2వ దశకు నిధులివ్వాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కోరనున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ టీడీపీ ఎంపీలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతుగా ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు లోకేష్ పలు సూచనలు చేస్తారు.